వైసీపీ పార్టీకి చెందిన బొత్స సత్యనారాయణ. మీ అందరికి ఐడియా ఉంటది. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు. మంత్రి పదవిని కూడా నిర్వర్తించడం జరిగింది. అయితే రీసెంట్‌గా ఆయన టీడీపీ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద కొన్ని సంచలనమైన ఆరోపణలైతే చేయడం జరిగింది. ఆ ఆరోపణలేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక 3 ఇయర్స్ క్రితం రామతీర్థం, విజయనగరం జిల్లాలో రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని గుడిలోకెళ్ళి రాముడి విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చి తలని తుంపివేశారు. అంటే నరికివేసి, ఆ తలని చెరువులో పడవేయడం జరిగింది అప్పట్లో. అప్పట్లో ఈ యొక్క కేసనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే చాలామంది హిందువులు ఈ యొక్క ఘటన ఎందుకంటే 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో, ఆలయం లోపలికెళ్ళి రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన, రాముడి విగ్రహాన్ని తలని వేరు చేసిన ఘటన అనేది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం మీద ఇదే టీడీపీకి సంబంధించిన వాళ్ళు బీజేపీ వాళ్ళు విమర్శలు చేశారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేదని చెప్పేసి వాళ్ళు పెద్ద స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అయితే ఆ ఘటనలో అప్పటి వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేసినప్పుడు ఏ2గా నిర్ధారణ అయిన వ్యక్తి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. ఆ బెయిల్ మీద ఉన్న వ్యక్తికి రీసెంట్‌గా టీడీపీ ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దాదాపు ఒక 5,00,000 వరకు ఆర్థిక సహాయం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 5,00,000 వరకు ఆర్థిక సహాయం చేయడం అయితే జరిగింది. అయితే దీని మీద వైసీపీకి చెందిన బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయి ఆరోపణలు చేయడం జరిగింది. ఏందంటే ఒక రాముడు విగ్రహాన్ని సనాతనవాదులు అని చెప్పుకుంటున్న వ్యక్తులు ధ్వంసం చేసినప్పుడు, ఆ వ్యక్తులకే మీరు విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి దాదాపు 5,00,000 ఆర్థిక సహాయం అందించడం ఏంది అని చెప్పేసి, ఇలా డబుల్ స్టాండర్డ్స్ ఏంది అని చెప్పేసి వైసీపీకి చెందిన బొత్స సత్యనారాయణ ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గాని, బీజేపీ గాని ఇప్పుడు ఏ2గా ఉన్న వ్యక్తికి మీరు ఇట్లా ఆర్థిక సహాయం అంటే రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తికి ఆర్థిక సహాయం ఇవ్వడం ఏందని చెప్పేసి విమర్శలైతే చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఆ తప్పు చేయకపోయినట్లయితే ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేయలేదన్న తర్వాత ఇచ్చుంటే బావుండు. కాపోతే ఇప్పుడు ఆరోపణలున్న ఆ వ్యక్తికి ఇవ్వటం ఏంటి అని చెప్పేసి ఆళ్ళు ఆరోపణలైతే చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.